హాయ్, ఈరోజు మనం యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనము ఈ ప్రపంచంలోకి ఏమన్నా శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చామా? లేదు కదా. అయినా కానీ మనకు వచ్చే ప్రతి నష్టాన్ని, ప్రతి మార్పుని, లేకపోతే విడిపోవడాన్ని అంగీకరించలేక బాధపడుతున్నాం. ఎందుకంటే మనం ఒక నిజాన్ని మర్చిపోయాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ ఒక్క నిజాన్ని అర్థం చేసుకుంటే మన బాధ సగం తగ్గిపోతుంది. అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. మనము బాధపడేది నిజంగా జరిగిన సంఘటన వలన, లేకపోతే అది జరగకూడదని మనం కోరుకోవడం వలన. ఎవరో మన జీవితంలోకి వస్తారు, మనతో కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఏదో ఒక రీజన్తో దూరం అవుతారు. అప్పుడు మనం అంటాము అలా జరగకూడదు. కానీ జీవితానికి మన కోరికలతో సంబంధం లేదు. జీవితం తన దారిలో తను సాగుతుంది. మామూలుగా మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనం శాశ్వతాన్ని ఆశిస్తున్నాం. ఈ మనిషి ఎప్పటికీ నీతోనే ఉండాలి, నీ సంతోషం ఎప్పటికీ పోకూడదు, ఈ పరిస్థితి ఎప్పటికీ మారకూడదు. కానీ ప్రకృతిలో ఎక్కడ కూడా శాశ్వతం లేదు. పగలు రాత్రి అవుతుంది, పువ్వు వికసిస్తుంది, తర్వాత వాడిపోతుంది, ఋతువులు మారుతాయి, మనుషులు కూడా వస్తారు పోతారు. అదే జీవితం. మీరు ఎవ్వరి కోసం పుట్టలేదు, ఎవ్వరు మీకోసం పుట్టలేదు. మీరు సింగిల్గానే వచ్చారు ఈ ప్రపంచంలోకి, సింగిల్గానే పోతారు. అందుకే ఎవరి కోసం కూడా మీ జీవన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికో నచ్చినట్టు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయదు. చాలామంది ఒక విషయం గురించి మాట్లాడడానికి అసలు ఇష్టపడరు, కానీ అది ప్రతి మనిషి జీవితంలో ఒక నిజం. మనం ఒకరోజు పుట్టినట్టే ఒకరోజు ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే చావుని పూర్తిగా అంగీకరించినప్పుడే జీవితాన్ని పూర్తిగా జీవించగలరు. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ అంటే నాకు ఇది నచ్చింది అని కాదు, ఇది జరిగింది అని అంగీకరించడం. నా జీవితంలో ఈ మార్పు వచ్చింది, ఈ నష్టం జరిగింది, ఈ వ్యక్తి దూరం అయ్యారు, ఇది నా రియాలిటీ అని ఒప్పుకోవడం. అక్కడి నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సముద్రం దగ్గర ఒక చిన్న పిల్లవాడు ఇల్లు కట్టినట్టు ఊహించుకోండి. అతను ఎంతో ప్రేమగా కట్టుకున్నాడు, కానీ ఒక అలా వచ్చి దాన్ని కూల్చేసింది. అప్పుడు పిల్లవాడే ఏడుస్తాడు, ఎందుకంటే అది శాశ్వతమని అనుకున్నాడు. కానీ సముద్రం స్వభావం ఏంటి? అలలు రావడం. జీవితం కూడా అంతే. మార్పు అనేది దాని స్వభావం. సో మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న వాటిని ప్రేమించాలి, కానీ వాటిని శాశ్వతం అనుకోకూడదు. మనుషులను ప్రేమించాలి, కానీ వాళ్ళు మనతోనే ఎప్పటికీ ఉంటారని అనుకోకూడదు. సంతోషాన్ని ఆస్వాదించాలి, కానీ ఎప్పటికీ అది అలాగే ఉంటుందని ఆశించకూడదు. జీవితంలో శాంతి ఎప్పుడు వస్తుందో తెలుసా? అన్నీ మనకు నచ్చినట్టు జరిగినప్పుడు కాదు. జీవితం ఎలా ఉందో అలాగా మనం అంగీకరించినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. బాధని క్రియేట్ చేసేది రియాలిటీ కాదు, రియాలిటీని తిరస్కరించే మనసు. ఏది శాశ్వతం కాదు అని అంగీకరించిన రోజు నుంచే మీ లైఫ్లో మనశ్శాంతి అనేది మొదలవుతుంది. లైఫ్లో అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఎలా బతకాలి అంటే, లైఫ్ అనేది ఒకటే ఛాన్స్. మనకు అందరికీ తెలిసిందే. సో దాన్ని ఎట్లా గడపాలంటే, ఎవరి కోసం పుట్టలేదు, ఎవరి కోసము ఏది త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము ఆ చావుని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దాని గురించిన భయం మనకి. శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలనే ఆశ మనకి. ఒకవేళ రేపు నువ్వు చనిపోతావని నీకు తెలిస్తే ఎలాంటి బాధ లేకుండా, దుఃఖం లేకుండా, ఓకే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడానికి హ్యాపీగా ఉన్నాను అని అనేటట్టు బతకాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎప్పుడు అనగలుగుతాం? మనం లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా బతికినప్పుడే అనగలుగుతాం. సో లైఫ్ హ్యాపీగా బతకడానికి, కావలసినట్టు బతకడానికి, నచ్చినట్టు బతకడానికి ప్లాన్ చేసుకోండి.